హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఏ అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చండి. సింపుల్గా మనం పూజ చేసుకునేటప్పుడు తొందరగా అయిపోవాలంటే ఈ సింపుల్ టిప్ పాటిస్తే తొందరగా అయిపోయిద్దండి. ఎంత నల్లగా ఉన్నాయి అయినా కానీ తెల్లగా వస్తాయండి. మా చెంబు చూసారు కదా, ఇత్తడి చెంబు ఎంత నల్లగా ఉందో తెల్లగా వస్తుంది. అంత కష్టమేమి కూడా కాదండి. దానికి ఏమేమి వాడాలి అన్నది చూపించేస్తాను, చూసేయండి. నేనైతే కొంచెం నిమ్మప్పు తీసుకున్నానండి. నిమ్మప్పు అంత తీసుకున్నాను. ఆ నిమ్మప్పుని ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వాటర్లో కలుపుకోవాలండి. అది కరిగిందాక కలిపి తర్వాత ఆ చెంబు మీద పోసాను. నేను చెంబు మీద పోసి కింద గిన్నె ఉందిలేండి, ఆ గిన్నెలో పడతాయి ఏమన్నా ఉన్నా కానీ. ఎందుకంటే మనం పోసిన తర్వాత ఆ లిక్విడ్ తోటి ముందు క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ అయిపోయిద్ది. రుద్దితే కనుక చేతితోటి మామూలుగా రుద్దితే క్లీన్ అయిపోయిద్దండి. చూసారుగా ఎంత నల్లగా ఉందో. ఫస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను రుద్దే కొద్దిగా ఎట్లా వస్తుంది అనేది. కింద పోకుండా నేను ఒక కింద గిన్నె పెట్టానండి. ఇంకా గిన్నెలో నీళ్ళతోటి నేను క్లీన్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మరి సింపుల్గా నీళ్ళతోటి క్లీన్ అయిద్దండి చాలా వరకు. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ పేస్ట్ తీసుకున్నానండి. నేను అంతకుముందే పట్టి పెట్టుకున్నాను, ఓన్లీ నిమ్మకాయ. అది ఆ నిమ్మకాయ పేస్ట్ స్క్రబ్బర్ మీద వేసుకొని క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్బర్ తోటి క్లీన్ చేస్తే చిన్న ఏమన్నా సన్న జిడ్డు అట్లా ఉన్నా కానీ శుభ్రం క్లీన్ అయిపోయిద్దండి. తెల్లగా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. క్లీన్ చేసి కూడా చూపించుతాను. తెల్లగా వస్తుందండి, బాగా నీట్గా వస్తుంది. అసలు సింపుల్గా రెండు ఇంగ్రీడియంట్స్ అండి, నేనేమి వాడలేదు. చెంబు చూసారు కదా ఫస్ట్ ఎంత నల్లగా ఉందో, ఇప్పుడు అంత తెల్లగా వచ్చింది. నిమ్మప్పు నిమ్మకాయ పేస్ట్ ఆ రెండేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా తెల్లగా వచ్చిందో. అంత తెల్లగా వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.